హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పీకే ఫుడ్స్. గుడ్డు పొరుటు ఎలా ప్రిపేర్ చేయాలి? చాలా చక్కగా వేడివేడి అన్నంలో ఎగ్ పొరటు వేసుకుని తింటే నిజంగా అదొక నెక్స్ట్ లెవెల్. సో ఇక్కడ స్పెసిఫిక్గా మనకి ఎగ్స్, ఆనియన్స్, ఉప్పు, కారం, వెరీ లిమిటెడ్ ఇంగ్రీడియంట్స్తో మనం చాలా క్విక్గా తక్కువ టైంలో, వెరీ లెస్ టైంలో, టైం లేనప్పుడు క్విక్గా తయారు చేసుకోవడానికి ఈ కర్రీని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం మనం. ఇక్కడ చూడండి, ఇనీషియల్గా ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని మనం ప్యాన్లో యాడ్ చేసుకుని ఒక 6 సజెస్ట్ చేయడం జరిగింది. మీరు ఒకవేళ ఆయిల్ తక్కువ అనుకుంటే తగ్గించండి. ఈ ఆయిల్ లైట్గా మనకి ఆనియన్స్ వేస్తే ఫ్రై అయ్యే విధంగా మనకి హీట్ అయితే సరిపోతుంది. ఆయిల్ ట్రాన్స్పరెంట్ ఈవెన్గా అయిన తర్వాత మనం కట్ చేసుకుని పెట్టుకున్న చిన్న చిన్న ముక్కలుగా ఆనియన్స్, ఇక్కడ ఆనియన్స్ మీరు కొన్ని ఎక్కువ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఎస్, కంఫర్టబుల్గా ఆనియన్స్, మిర్చి చూడండి, నేను చూపించిన విధంగా ఒక 2 ఆనియన్స్ ఆర్ 3 ఉంటాయి. ఇవి చిన్నవి అయితే, పెద్ద అయితే 2 ఉల్లిపాయలు సరిపోతాయి. లేదు ఇంకొక ఉల్లిపాయ యాడ్ చేస్తారంటే చేయండి, కాకపోతే కొంత స్వీట్ దనం వచ్చే ఇది కూడా ఉంటుంది. యూ హ్యావ్ టు అబ్జర్వ్ అండి అది. ఓకే, అయితే ఆనియన్స్ అండ్ మిర్చి బ్రౌనిష్ కలర్లో వచ్చేటట్టుగా మీరు వేయించాలి. బ్రౌనిష్ ఎందుకు చెప్తున్నారంటే, మరి మంట పెద్దగా పెడుతున్నారా చిన్నగా పెడుతున్నారా అనేది మీరు కాన్సన్ట్రేట్ చేయండి. చూడండి, వీడియోలో నేను చూపించిన విధంగా బ్రౌనిష్. మళ్ళీ ఎక్కువగా మీరు వేగిస్తే ఆనియన్ని మాడిపోయే ప్రమాదం కూడా ఉంది, మనకు టేస్ట్లో చేంజెస్ వస్తాయి. సో ఎన్ష్యూర్, దాన్ని తప్పకుండా పాటించాలి. ఆనియన్ ఎప్పుడైతే మనకి కొంచెం బ్రౌనిష్ వస్తుందో, అల్లం పేస్ట్ 1 స్పూను, మీరు అల్లం వెల్లుల్లిని దంచి పెట్టుకున్నా బాగుంటుంది, లేదు రెడీమేడ్గా ఉన్న అల్లం అయినా సరే మీరు యాడ్ చేయొచ్చు. మిర్చి 1 లేకపోతే 2 చిన్న ముక్కలు కానీ నేను చూపించిన విధంగా కానీ కట్ చేసుకొని యాడ్ చేసేసి 1 నిమిషం, హాఫ్ మినిట్, ఒకవేళ మంట ఎక్కువగా ఉంటే హాఫ్ మినిట్ కూడా సరిపోతుంది. జస్ట్ మనకు ఆ యొక్క అల్లం వెల్లుల్లి పేస్టు, మిర్చి, ఈ ఆనియన్స్ ఒక మిక్సింగ్ అయ్యే ఫ్లేవర్ లాగా వచ్చేలాగా మనం ఫ్రై చేసుకుని, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసినప్పుడు అడుగు అంటడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. కొంచెం మీరు కాన్స్టెంట్గా ఈవెన్గా కదుపుతూ ఉండాలి. తర్వాత పసుపు, ఉప్పు తగినంత, 1 స్పూన్ అని రికమెండేషన్, అది తగినంత. కారం కూడా 1 స్పూను. ఎక్కడైతే మీకు కొంచెం ఉప్పు తక్కువ అవుతుంది అనిపించిన, కారం తక్కువ అవుతుంది, కొంచెం కారం ఉంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తే కొద్దిగా యాడ్ చేయండి, ఇబ్బంది లేదు. ఒకవేళ చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు తినాలి అనుకుంటే కొంచెం కారం తక్కువగా వెళ్తేనే బాగుంటుంది. కంప్లీట్ కారం ఎప్పుడైతే మనకి యాడ్ అవుతుందో మంట చిన్నది చేసి పెట్టుకుని బాగా మిక్స్ అయ్యేటట్టు కదపండి. కదిపిన తర్వాత చూడండి వీడియోలో ఎలా ఉందో, ఒక 1/2 కప్పు నీళ్లు, మంచినీళ్ళు యాడ్ చేయండి. జస్ట్ సింపుల్గా ప్లెయిన్ వాటర్, ఏం మిక్స్ లేకుండా కదిపేసుకుని దాన్ని మళ్ళీ ఎక్కడ కూడా కొంచెం గిన్నెకి అతుక్కుని ఉండకుండా ఉండేటట్టు చూసుకుని కదుపుకొని లైట్గా చిన్న మంటలోనే అది హీట్ అవుతూ ఉంటే జస్ట్ ఎట్లా ఉంటుందంటే, ఇది ఆనియన్ లైట్గా ఈ వేడి నీళ్ళలో ఉడుకుతూ ఉంటుంది. మన ఆనియన్, మిర్చ్ ఇవన్నీ. ఎగ్స్ డైరెక్ట్గా కొట్టేసి దాంట్లో మీరు యాడ్ చేయొచ్చు, మరి వేడిగా ఉంటుంది అట్లా ఇబ్బంది పడతాను నేను అనుకుంటే ఒక బౌల్లోకి ఆ ఎగ్స్ కొట్టేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఆ యొక్క ఎగ్కు సంబంధించిన ఇది ఉంటుంది కదా, ఆ పొరటుకు సంబంధించిన దాన్ని యాడ్ చేయండి. చేసి ఒక్కసారి మీరు జస్ట్ సింపుల్గా కదపండి. ఆ బౌల్స్ అలాగే ఉండాలనుకుంటే ఓకే, లేదనుకుంటే జస్ట్ దాన్ని కట్ చేసినట్టు కట్ట పెట్టుకుంటే నీట్గా మీకు, ఒకవేళ మీరు తినేటప్పుడు సపరేట్గా ఎల్లోని తినాలనుకుంటే అద్భుతంగా మీ చేతికి అందుతుంది అనమాట. ఒక 2 మినిట్స్, అప్రాక్సిమేట్గా 2 మినిట్స్ పెడితే చూడండి, ఒక లెవెల్ ఆఫ్ పొరుట్లో జస్ట్ అట్లా మీరు ఇలా కూడా తినేసేయచ్చు. అలా కూడా మీరు ప్లేట్లోకి సర్వ్ చేసుకుని తినేయచ్చు. లేదు ఇంకొంచెం మనకి చిన్న చిన్న పీసెస్ లాగా కట్టింగ్ లాగా బాగుంటుంది, ఇంకా బాగుంటుంది అనుకుంటే జస్ట్ ఒకసారి అట్లా మూవ్ చేసి దాన్ని కూర మొత్తాన్ని కదిపి ఆ యొక్క అల్లం వెల్లుల్లి పేస్టు,
ఉల్లిపాయలు కలిగిన మిశ్రమం ఉంది కదా, దాన్ని యాడ్ అయ్యేటట్టుగా మీరు మూవ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా సరిపోయిన తర్వాత కొత్తిమీర ఏదన్నా ఉంటే యాడ్ చేస్తే ఇంకా సూపర్. మసాలా కూడా మీరు ఈ ప్లేస్లో యాడ్ చేసుకోవచ్చు. అంతే, వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకోవటం, తినేయటం. ట్రై చేయండి. వెరీ లెస్, చాలా తక్కువ టైంలో ఈజీగా రెడీ అయ్యే రెసిపీ ఇది. చూడండి, ఫైనల్ కట్ మీకోసం ఇలా ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. ధన్యవాదాలు.